జిల్లా లక్సెటిపేటలో స్కూల్ పిల్లల ఆటో ఒకటి బోల్తా పడింది. ఆటోలో విద్యార్థులు స్కూల్కి వెళ్తుండగా మిషన్ కాంపౌండ్ సమీపంలో ఓ బొలెరో వాహనం ఆటోని ఢీకొట్టింది. ప్రమాదంలో ఆటోలోని విద్యార్థులకు స్వల్ప గాయాలయ్యాయి. సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గాయపడిన విద్యార్థులందరినీ కూడా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు లక్సెటిపేట పోలీసులు. ఈరోజు ఉదయం లక్ష్పేట్ మండలానికి చెందినటువంటి ఒక ఆటో డ్రైవర్ రామస్వామి అనే వ్యక్తి భగత్ సింగ్ నగర్ చెందినటువంటి పిల్లలని ఒక 10 మంది పిల్లల్ని తన యొక్క ఆటోలో స్కూల్కి జెడ్పీహెచ్ఎస్ ఎంపీపీఎస్ గవర్నమెంట్ స్కూల్కి ఉదయం పూట స్కూల్కి తీసుకెళ్తుండగా మార్గం మధ్యలో సిఎస్ఐ చర్చి దగ్గర ఉన్నటువంటి కల్వర్ట్ పాయింట్ దగ్గర రోడ్డు నేరో ఉండడంతో ఆపోజిట్గా ఎదురుగా వచ్చినటువంటి ఒక బులోరో లక్ష్పేట్ మండలానికి చెందినటువంటి ఒక బులోరో వాహనము వేగంగా వచ్చేసి ఆటోని ఇటీయడంతో ఆటో అక్కడ ఉన్నటువంటి కల్వర్ట్లో పడిపోవడం జరిగింది. ఇటీ యాక్సిడెంట్లో 2 ఆడపిల్లలకు చిన్న చిన్న ఇంజురీస్ అయినాయి. రిమైనింగ్ అందరి పిల్లలు కూడా చిన్నగా ఇంజురీస్ అయినాయి. వాళ్ళందరినీ కూడా లక్ష్యపేట ప్రభుత్వ హాస్పిటల్కి తరలించినాము. ఎవరికి ఎటువంటి ప్రమాదం అయితే లేదు, అంతా క్షేమంగానే ఉన్నారు. సో ఇట్టి విషయంపై కేసు నమోదు చేయడం జరుగుతుంది. ఆటో డ్రైవర్ దగ్గర దరఖాస్తు తీసుకొని బులోరో డ్రైవర్ మీద కేసు రిజిస్టర్ చేయడం జరుగుతుంది.